ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనము. అపాయము నీ యొద్దకు రాదు, ఇట్ షల్ నాట్ కమ్ నై థీ. మన దేవుడు మనకు ఆశ్రయము, కోట. సాతాను పన్నిన ఉరిలో నుండి మనలను విడిపించువాడు. నాశనకరమైన తెగులు, వ్యాధులు, బాధల నుండి రక్షించువాడు. కోడి తన పిల్లలను రెక్కల చాటును భద్రపరిచినట్లు ఆయన తన రెక్కలతో మనలను కప్పి ఆశ్రయము కలుగచేయువాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు రాత్రికి నీవు భయపడనక్కరలేదు. పగటి వేళ ఎగురు బాణమునకై నీవు, చీకటిలో సంచరిస్తున్న తెగులునకై నీవు జడువనవసరం లేదు. మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకు నీవు దిగులు పడనక్కరలేదు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు ఎంత మాత్రమును నీ దేవుడు రానీయడు. ఆయన రెక్కల క్రింద నీకు భద్రత, క్షేమము. ఎవరైతే దేవునిని ఆశ్రయముగా కలిగి ఉండి ఆయన చాటున నివసిస్తారో వారికి అపాయమేమియూ రాదు. ఏ తెగులు గాని, ఏ రోగము గాని, బాధ గాని తన నివాసమునకు సమీపించదు. ఎందుచేతనంటే నీ దేవుడు నీకు, నీ కుటుంబమునకు, నీ చుట్టూ ఉన్న వాటికి కంచె వేశాడు. ఆయన ఒక కోటను ఉంచాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని దేవుడే యోబుకు సాక్ష్యముగా సాతానుతో పలికినప్పుడు అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, ఆయన్ని దీవించావు కదా అని దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. యోబుకు ఏ విధంగా అయితే కంచె వేసి ఏ అపాయమునకు గురి చేయకుండా దేవుడు భద్రపరిచాడు. కానీ దేవుని ఆజ్ఞ లేకుండా అపవాది యోబును ముట్టలేకపోయింది. కనుక నిన్ను, నన్ను, మనలను సాతాను ముట్టాలి అంటే దేవుని కంచె మన చుట్టూ లేనప్పుడే అది అపవాదికి సాధ్యం. అపాయము మన యొద్దకు వచ్చుట సాధ్యం. కనుక దేవుని ఆశ్రయించి యథార్థంగా దేవునికి లోబడి జీవించు. దేవుడే నిన్ను రక్షించి భద్రపరచును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిరిచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, నీ చిత్తము లేనిదే మా జీవితంలో ఏది సంభవించదు తండ్రి. మా చెంతకు అపాయము చేరాలంటే అది నిన్ను దాటుకుని రావాలని మరొకసారి మాకు వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రార్థన అవసరతను ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి కుమారుడు శామ్యూల్ కరణ్ రెడ్డికి మంచి జాబ్ను దయచేయండి. మరి చరణ్ రెడ్డి స్టడీస్లో మీరు తగిన జ్ఞానమును అబడికి దయచేయండి. దినేష్ బాబు గురించి అడుగుతున్నాం. మంచి స్వస్థతను, విడుదలను అనుగ్రహించండి. వెంకటేశ్వరమ్మ గారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. మహేష్ కుమార్ గారికి గవర్నమెంట్ జాబ్ను పొందుకునేటానికి ఆవిడకి మంచి విజయమును దయచేయండి. రాజేంద్ర గారి అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి ఆవిడని విడిపించండి. జగదీష్ గారి పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేయండి. చక్రవర్తి గారికి మంచి ఉద్యోగము దయచేయండి. ఆయనకి మంచి మారు మనసును, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆవిడని విడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.